అయితే నువ్వు ఇంట్లోనే ఉన్నావు, ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిందని నిన్ను కలవడం కోసం వాడు తాగొచ్చి నీ దగ్గర దుకాణం పెట్టాడా? ఓకే, నువ్వు అది నమ్మేశావు. ఓకే, నమ్మి అప్పుడు నీ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి కదా, గంటలు గంటలు మాట్లాడుకుంటారుగా. నేను ఏదున్నా తనకే చెప్తా మేడం, ప్రతి విషయం. నాకు ఎవ్వరు లేరు ఆమె తప్ప. నువ్వు ఇంట్లో ఉన్నావా, మీ పుట్టింటికి వెళ్ళావా అని అడగాలి కదా నువ్వు. తను చెప్పేశాడు మేడం, రవి చెప్పేసేసారు, నమ్మేశాను మేడం. నమ్మేసావులే, కావాలని నమ్మింది. ఆ తర్వాత స్టెప్ ఎందుకమ్మా? ఆ తర్వాత స్టెప్ ఎందుకు? సరే నమ్మేవు, పుట్టింటికి వెళ్ళింది, ఇంటికి వచ్చాడు, తాగొచ్చాడు, నువ్వు తాగి లేవు. నెక్స్ట్ స్టెప్ ఎందుకు జరిగింది? నీకు ముందు నుంచి అతనంటే ఒక అట్రాక్షన్ ఉందా? లేదు. ఎలా అవుతుంది? అబద్ధం చెప్తున్నావమ్మా. మీ ఇద్దరికి అసలు 2 సంవత్సరాల నుంచి కదా, ముందు నుంచే ఉంది నాకు తెలిసి. ఇద్దరు ఫ్రెండ్స్, నువ్వు ఆశ బెస్ట్ ఫ్రెండ్స్, అతను నువ్వు ఫ్రెండ్స్ ఏం కాదు. మీరు లవర్స్ ఎందుకు అయిపోయారు? ఇప్పుడు అంటే ఈవిడ నమ్మేయడం ఏంటి? పుట్టింటికి వెళ్ళిందంటే మీరు లవర్స్ ఎందుకు అయ్యారమ్మా? చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. నువ్వు ఫీలింగ్స్ ఉన్నాయా మొదటి నుంచి అతని మీద? లేదు. లేదు. సరే కలిసారు, సరే ఎందుకు కలిసి? కానీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. మీ తొక్కలోడు బెస్ట్ ఫ్రెండ్స్, అన్ని ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ల వల్ల ప్రాబ్లంలు వస్తున్నాయి. సరే కలిసిపోయారు, తర్వాత స్టోరీ ఏంటి? తర్వాత కలిసిపోయిన తర్వాత 3 months ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నువ్వు ప్రెగ్నెంటా? ఇద్దరం కలిసిపోయామని నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పావా? చెప్పలేను. బెస్ట్ ఫ్రెండ్లు కదా. చెప్పలేను. అప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు నీకు బేబీ ఉందా, అబార్ట్ అయిందా? ఉంది. బేబీ ఉందా నీకు? కడుపులోనే ఉన్నారు. ఇప్పుడు 3 months. ఇప్పుడు 3 months. అంటే 2 years నుంచి మీ మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతుంది. నువ్వు ఏ రోజు నీ ఫ్రెండ్ కి చెప్పలా మీ ఆయన వస్తున్నాడు నా దగ్గరికి అని? వాళ్ళ స్టోరీ మాత్రం వింటున్నావు. అమ్మా ఉండాలమ్మా నీలాంటి వాళ్ళు. ఇప్పుడు ఎన్నో మంత్ అమ్మా నీకు? 3 months. 3 months. ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను నాకు కావాలి మేడం. ఎవరు? తను కావాలంటే మరి నేనేటి పోవాలి? మరి పాప ఏం చేసుకోవాలి? ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్లుగా ఒక ఇంట్లో ఉండండి, తీపోయి. కుదరదు మేడం అస్సలు. నాకు తను కావాలి, పాపకు న్యాయం చేయాలి. ఏంటిది? ముచ్చుమొఖం వేసుకుని కూర్చున్నావు, ఏదో ఒకటి చెప్పు. ఏమయ్యా, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అయినా నీకు? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? ఎందుకు ఆ అమ్మాయిని అట్లా ప్రెగ్నెన్సీ చేసావు? 2 years నుంచే అంత నమ్మక ద్రోహం ఎందుకు చేస్తున్నావు? ఆ పిల్లకి వెనకాల ఎవరు లేరు. ఆ అమ్మాయికి ఎవరన్నా ఉన్నారంటే మీ ఇద్దరే ఒక రకంగా చెప్పాలంటే. కదా రవి, ఇవన్నీ తర్వాత నువ్వు ఈ రోజు స్టోరీ లైన్ ఎలా మొదలు పెట్టావు? మా ఆవిడ కరెక్ట్ కాదు, ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు గడిది గుడ్డ ఉన్నాయి, ఎడతెరపు లేకుండా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది, నేను దగ్గరికి వచ్చేటప్పటికి డిలీట్ చేస్తుంది, పాలోడికి ఒంగుని చూపెడుతున్నాను అన్నావు అసభ్యకరంగా, అసహ్యంగా. మరి నీ స్టోరీ ఏమనుకోవాలి? సొంత స్నేహితురాలు, ప్రాణ స్నేహితురాలతో ప్యారలల్గా అప్పుడే మొదలైందంట. ఎప్పుడైతే నువ్వు ప్రేమించి మీ భార్యతో మొదలు పెట్టావో అప్పుడే మొదలు పెట్టిందంట. గుడ్డు ముందా పెట్టముందా చెప్పు? ఎందుకు నువ్వు అక్రమ సంబంధం నువ్వు రంకులు పెట్టుకుంటే కనుక నీ భార్యని ఎందుకు వచ్చి ఇక్కడ డిఫేమ్ చేస్తున్నావు? నువ్వు కథ నీదా అమ్మాయిదా? తప్పు చేసింది నువ్వా అమ్మాయా? నేనే మేడం. నువ్వే. మరి ఎందుకు అమ్మాయిని అనుమానిస్తున్నావు? రోజు నరకం ఎందుకు చూపిస్తున్నావు ఆ పిల్లకి? అసలు పట్టించుకోవట్లేదు మేడం. పట్టించుకోవట్లేదని ఆవిడ పట్టించుకుంటుందా? ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? మళ్ళీ పైగా ఆ అమ్మాయిని హింసించుకోవడం ఎందుకు? వెళ్ళావా? 2 years నుంచి అమ్మాయితో రిలేషన్ ఉందా నీకు? ఏం చేద్దామని రిలేషన్ పెట్టుకున్నావు? బెస్ట్ ఫ్రెండే కదా, భార్య ఒప్పేసుకుంటుంది అనుకున్నావా? ఏదో రీజన్ ఉండాలి కదా నువ్వు ఒప్పుకోవడానికి. లేదంటే ఈవిడ వదిలేసి ఆవిడ చేసుకుందామనే? చేసుకుంటా మేడం, ఆమెనే చేసుకుంటా, ఈమెను వదిలేసి. పాప ఎటు పోవాలి చెప్పు? నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. నేను ఎప్పుడు చూసుకోలే. నువ్వు మీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్ళిపోతా? నేను నిన్ను నమ్ముకొని వచ్చినా, నేను ఎట్లా వెళ్ళిపోతా? ఆ పిల్లకి పుట్టిల్లు ఎక్కడుంది? లాగేసావుగా. నీ వల్ల మా నాన్న చనిపోయిండు, అయినా కూడా పోలే నేను. ఇప్పుడు ఇద్దరిని చూసుకుంటా మేడం. ఇద్దరిని చూసుకుంటా అంటే కాదు. ఆ అమ్మాయి అరిస్తే ఇద్దరు అంటావు, ఆ అమ్మాయి నోరు మూసుకుని ఉంటే ఒక్కతే అంటావు. నీ కదేందయ్యా? వీళ్ళిద్దరు అరిస్తే కనుక నిన్ను ఆ అమ్మాయి కూడా రేపొద్దున కాఫీ టీ ఇవ్వకపోతే నువ్వు ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటావు, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అని. అంతేనా? ఏంటి నీ కథ ఏంటి? ఫైనల్ గా ఆమె కూడా అనుమానం కట్టేసి ఇంకో దానికాడ పోతాడు మేడం. అట్లాంటి రకం మేడం. వాళ్ళది ఎలాగా అక్రమ సంబంధం, వాళ్ళు ఎలా సస్తే అలా సావని అమ్మ. నీ బిడ్డకి నువ్వు లీగల్ గా పెళ్లి చేసుకుని నీ కుటుంబాన్ని వదులుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ పరిస్థితి ఆలోచించుకో. ఆ అమ్మాయిని వదిలి 3వ దాని దగ్గరికి వెళ్తాడా, 4వ దాని దగ్గరికి వెళ్తాడా అనేది మేము అడగచ్చు, నువ్వు అడగకూడదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు రవి? ఏంటి కథ ఏంటి? 7 ఏళ్ల కాపురం రోడ్డు మీద వేసావు తీసుకొచ్చి, నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని. చెప్పు, తొందరగా చెప్పు. ఏం కావాలి? మంచిగా చూసుకుంటాను. ఎవరిని? ఇద్దరిని. ఎంత సంపాదిస్తావేంటి? ఏంటమ్మా ఇద్దరు చూసుకుంటాడంట, మరి నీకు ఓకేనా? అస్సలు కాదు మేడం. మరి ఇద్దరు చూసుకుంటా అంటున్నాడు కదా ఆయన. అంటే అస్సలు కాదు మేడం, నేను అస్సలు ఊకోను మేడం. నాకు హస్బెండ్ కావాలి, పాపకు మంచి న్యాయం కావాలి. ఇప్పుడు పెట్టాలి నువ్వు వేడి నీళ్లు. ఇదో మరి మీ ఆవిడకి ఇద్దరు అంటే కుదరదంట, ఏం చేస్తావు? ఏం చేయలేను మేడం. ఇప్పుడు ఆమెకి అన్యాయం చేయలేను, ఈమెకి అన్యాయం చేయలేను. చేసే ముందు ఏం తెలియలేదా? ప్రెగ్నెంట్ చేసి పడేసావు. ఇప్పుడు అమ్మాయి ఏమొచ్చి గర్భవతి. మీ అమ్మ నాన్నలకు తెలుసా నీ కదా? ఫ్యామిలీ లేరు సార్. నీకు ఫ్యామిలీ లేరా? ఎవరు? మరి ఏం చేస్తావు అనుకుంటున్నావు? ప్రెగ్నెన్సీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉంచుకుందాం అనుకుంటున్నా, తన్ని పెళ్లి చేసుకుందాం అని. అతను రానంటే ఇంకా పెళ్లి చేసుకుంటావమ్మా? నీ ఫ్రెండ్ ఉంది అక్కడ, సొంత భార్య ఉంది, 7 ఏళ్ళు పెళ్లి చేసుకుని ఉన్న భార్యకే దిక్కాడం లేదు ఇక్కడ.
నువ్వెంత ఆఫ్టర్ ఆల్ పెళ్ళైనాక నిన్ను వదిలేస్తాడు కదా, నిన్ను వదలడానికి నీకు నమ్మకంగా ఉందా? నమ్మకం ఉంది మేడం. ఆవిడకి అదే నమ్మకం ఉంది, అయినా నమ్మక ద్రోహం చేశాడుగా. మరి నీకు ఫ్యామిలీ లేకపోతే లేదు, ఏ ఫ్యామిలీ పడితే ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని అనుకుంటే చాలా కష్టం అమ్మా. వేరే ఫ్యామిలీలు నాశనం అవుతాయి. ఏం స్నేహితులు ఏం స్నేహితురాళ్ళు అమ్మా మీరు? వాళ్ళిద్దరికి గొడవ ఉంటాయి కనుక 1,00,000 గొడవలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, తేల్చుకుంటారు లెక్క. వాళ్ళకి అమ్మ నాన్న లేకపోయినా కూడా ఇంతకాలం బట్టి వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వు ఎంట్రీ ఇచ్చేంత వరకు. పోనీ నీ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిని, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అనుమానం పడుతున్నాడో చెప్పగలవా? స్వాతిని ఎందుకు అనుమానిస్తున్నాడో నీ బాయ్ ఫ్రెండ్? వంట చేయట్లేదనే. వంట చేయట్లేదని ప్లస్ చాటింగ్స్ చేస్తుందంట. ఎవరితో చాటింగ్ చేస్తూ ఉండొచ్చు? చెప్పలేదు, డిలీట్ చేస్తుందని చెప్పారు. అతను చెప్పి నీ నమ్ముతావు, నీ ఫ్రెండ్ చెప్పి నీ నమ్మవా? నీ ఫ్రెండ్ చెప్పింది ఎప్పుడన్నా నేను పలానా వాడితో మాట్లాడుతున్నానని? చెప్పేది నాకు ఎవరున్నారు చెప్పు? ఆడిట్లా చేస్తుండు వీడిట్లా చేస్తున్నా నీకే కదా చెప్పింది. అవును, తను నాకే చెప్తారు కానీ వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంది అనేసి చెప్పారు. అతను చెప్పాడు, ఈ అమ్మాయి ఎవరితోనో చాటింగ్ చేస్తే కూడా నీకు చెప్తుంది కదా. చెప్పిందా ఎప్పుడైనా? చెప్పాలా? అప్పుడు నీకు తెలుసు కదా ఈ పిల్ల ఏమి చెయ్యట్లేదు అని అతనికి చెప్పాలి నువ్వు. క్లారిటీ. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? ప్రాబ్లం వస్తే క్లియర్ చేయాలి. నువ్వు వేసి దాంట్లో ఆజ్యం పోస్తావా? దాన్ని ఇంకా పెద్దది చేస్తావా? అందులో దూరిపోయి మళ్ళీ కొత్త కాపురం స్టార్ట్ చేస్తావా? అతను చెప్తున్నాడు ఆ అమ్మాయి గంటల గంటలు ఎవరితోనో ఫోన్లు మాట్లాడుతుందంటే, చిచ్చి అట్లాంటిది ఏమి లేదు, అంతా నీ అనుమానం, నాకు అన్నీ చెప్తుంది, అలాంటి వాళ్ళు ఎవరు లేరని నువ్వు ప్రాబ్లం తగ్గించాలి కదమ్మా. నిన్నేమైనా నమ్మించాడమ్మా రవి? ఇద్దరిని చూసుకుంటాను, నువ్వు ప్రెగ్నెంట్ అయినా పర్లేదు అతనితో కూర్చున్నారు మీరిద్దరు ఇక్కడ. తను వదిలేసి చేసుకుంటా అని చెప్పాడా? అని చెప్పాడు. డైవర్స్ ఇస్తా అని చెప్పారు. అప్పుడు నువ్వు ఒప్పుకున్నావా మీ ఫ్రెండ్ వదిలేస్తా అన్నా సరే? మరి ఇప్పుడు ఇద్దరు కావాలంటున్నాడు పబ్లిక్ గా, ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఏమన్నాడు? డైవర్స్ ఇస్తే గానీ నీ దగ్గరికి రానని చెప్పాడు. ఇప్పుడు డైవర్స్ ఇవ్వని అంటున్నాడు, ఇద్దరు కావాలంటున్నాడు. ఆ అమ్మాయి గల్లా పట్టుకుంటుంది, మామూలుగా ఉతకదు. మీ దృష్టిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే లేకపోతే పిల్లల్ని కనేస్తే చచ్చినట్టు ఒప్పుకుంటుందిలే అని అనుకున్నావా? నీకు ఓకేనా అప్పుడు ఆ అమ్మాయితో ప్యారలల్ గా నీతో బండి నడిపించడం ఓకేనా నీకు? అంత అమాయకురాలుగా మొహం పెట్టకమ్మా. వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెట్టిందని నువ్వే క్లియర్ గా అర్థమవుతుంది. ఈవిడ చెప్పేదంతా వింటాం, ఆయన చెప్పేదంతా వింటాం. అమ్మా వీళ్ళిద్దరు నేను చెప్పింది వింటున్నారు అన్నట్టు మధ్యలో దూరేవు. అది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత సైలెంట్ గా ఉండొద్దు అస్సలు. పుల్లలు పెట్టి ఆడోళ్ళు అంటారు, ఇక ఈవిని చూస్తే తెలిసిపోద్ది. పిల్లి పిల్లి కోతి కథ ఉంది కదా మేడం. అదే అంతే, వాళ్ళిద్దరు అనుకుంటే ఈవిడ రొట్టె అంత తీసుకెళ్ళి. అమాయకురాలుగా మొహం ఎక్స్ప్రెషన్స్ అస్సలు పెట్టకు. చేసిందంతా దరిద్ర పని, మళ్ళీ ఇలా చూస్తావేంటి? బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అనుకోవడం సింపతియా? ఎవడ పడితే ఆడు దొరికాడు అనుకుంటే కాపురాలు నాశనం అవుతాయి, జీవితాలే నాశనం అవుతాయి. జాబ్ చేస్తున్నాను ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా నీకు? సార్ చెప్పండి సార్. ఇది రొటీన్గా మనం చూసేటటువంటిదే శ్రీవాణి గారు, ఇది ఏం పెద్ద ఇది కాదు, వెనక ముందు చూసి. అయితే విచిత్రం ఏంటంటే కనుక 7 సంవత్సరాల పాటు నడిచినటువంటి ప్రయాణంలో ఈ అమ్మాయి ఒక ట్విస్ట్ ఉంది అనేటటువంటిది ఇప్పుడు స్వాతికి అర్థం కావటం అనేటటువంటిది చాలా విచిత్రం అమ్మా. వీళ్ళది ఇప్పుడు నీ ప్రయాణం ఎలా అయిందో అంటే 7 years పాటు 1 year లవ్ ప్లస్ 6 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అండ్ 4 years ఆఫ్ డాటర్, ఇది ఎలా ఉందో ప్యారలల్గా నడిపించాడు ఇది. ఓకే, 2 years బట్టి సెక్షువల్ అసోసియేషన్, తర్వాత గర్భవతి అవటం అనేటటువంటిది. అంటే ఇంతకాలం బట్టి నీకు తెలియకుండా ఎలా ఉంది అనేటటువంటిది. పోనీ ఎక్కడో దూరం అమ్మాయి ఎక్కడో ఉండటం కాదు, మీ ఇంట్లో వస్తుంది, ఆ అమ్మాయి ఇంటికి మీరు వెళ్తూ ఉంటారు, అంతా కలిసిగట్టుగానే ఉండేటటువంటిది. ఇది ఎక్కడా కూడా నీకు అనుమానం రాలేదనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాలేదు సార్, ఎందుకంటే నేను ఉన్నది తను ఒక్కతే, నాకు ఏదున్నా తనకే షేర్ చేసుకుంటా, నేను ఈయన తనకే చెప్పుకుంటాడు కాబట్టి నేను ఆమె మీద అంత అనుమానం అనేది రాలేదు సార్. వీనికి వచ్చినట్టు నాకు కాదు నాన్న, నువ్వు షేర్ చేసుకునేది వేరు, వాళ్ళు షేర్ చేసుకునేది వేరు. ఆ విషయం తెలియదు సార్ నాకు. వీడు నువ్వేంటంటే ఆ అమ్మాయిని నమ్మి నీ కుటుంబ సభ్యులు అటు ఇటు ఎవరు లేరని చెప్పి నీ కడుపులో బాధ అమ్మాయికి షేర్ చేసుకుంటున్నా. అతను వెళ్ళి ఏం షేర్ చేసుకుంటున్నాడు తెలుసా? నా భార్య గయ్యాలి, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు కాఫీ నీళ్ళు కూడా పోయిదు, ఆ అమ్మాయిని నేను తిట్టాను, ఆ అమ్మాయి నాకు నచ్చట్లేదు, నన్ను కేర్ చేయట్లేదు, ఇంటికి బయటకు పోయిందనే విధంగా ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడంట. అట్లా చెప్తున్న విషయం కూడా నాకు చెప్పలేదు సార్ నేను అతను. అదే. సో ఇక్కడ ఏంటంటే స్వాతి, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే అసలు మీ ప్రయాణం అనేటటువంటిది అసలు నిజంగా ఇది ప్రేమ, అసలు మీ పెళ్ళి నిజం. ఇప్పుడు నువ్వు ఒక చాలా ఘాటైనటువంటి చాలా బాధ కలిగేటువంటి ఒక అంశం ఏం చెప్పావంటే కనుక ఈ మహానుభావుడి గురించి తండ్రిని పోగొట్టుకున్నానని చెప్పాను. అంటే ఇప్పటికైనా కూడా తల్లిదండ్రులు ఎందుకు ఇటువంటి ప్రేమల్ని ఏకీభవించరు, ఎందుకు వీటి నుంచి దూరంగా అనమంటారు? అసలైనటువంటి ప్రేమ ఏంటి, మోసపూరితమైనటువంటి ప్రేమ ఏంటి, ఇన్ఫాక్చువేషన్ ఏంటి, అట్రాక్షన్ ఏంటి అనేటటువంటిది ఇప్పటికైనా నీకు అర్థమైందా అనేటటువంటిది ఒక ఆలోచన. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యిందో లేదంటే 3rd month ప్రెగ్నెంటో అమ్మాయి వెనక ముందు లేరనేది అంశం గురించి కాదు. ఇది కొత్తగా ఏర్పడినటువంటి మోసం కాదు. నిన్ను ప్రేమించడం అనేది ఎంత నిజమో ఈ 7 సంవత్సరాల పాటు ఆ ప్రేమతో పాటు నిన్ను మోసం చేస్తున్నాడు అనేటటువంటిది కూడా ఇక్కడ కఠినమైనటువంటి ఒక బలమైనటువంటి ఒక ఫ్యాక్ట్. ఆ బాధ తట్టుకోలేక మీ తండ్రి గారు చనిపోయారు, ఆఖరి చూపు కూడా చూడనటువంటి పరిస్థితికి నీ పనికిరానటువంటి ప్రేమ, ఎటువంటి బలం లేనటువంటి ప్రేమ, మోసపూరితమైనటువంటి ప్రేమ దారి తీస్తుంది అనేది చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కనుక రవి, నీ సైకాలజీ ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. అంటే
సాఫ్ట్గా మాట్లాడేసి ఎంతమందినన్నా తీసుకొచ్చి, ఎందుకంటే ఏ టోన్తో అయితే ఇక్కడ కూర్చుని మాతో సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, చాలా సాఫ్ట్గా, అంటే నా భార్య తప్పు చేస్తుంది అనేటటువంటి నీ టోన్ చాలా బిగ్గరగా ఉండాలి. అది కూడా వినిపించట్లేదు. నా భార్య తప్పు చేస్తుందండి, నాకు తెలియకుండా చేస్తుంది అనేది సాఫ్ట్గా చెప్తున్నావు. ఆ అమ్మాయి వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది అనేది సాఫ్ట్గా చెప్తున్నావు. ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాను, ఈ అమ్మాయిని కూడా ప్రేమించాను, కాబట్టి ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని ఇద్దరిని వదలలేనని చెప్పి ఇదే సాఫ్ట్గా మాట్లాడేటటువంటి తీరుని కనిపించే ఈ ఇద్దరు ముందేనా చాలామంది చూపెట్టావు అనేది నా అనుమానం. అంటే ఏంటంటే తడిగొడ్డతో గొంతుకులు కోయటం అంటారు చూడండి. కానీ ఇది చాలా ప్రమాదం రవి. అంటే నీకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, ఈరోజు ఏదో ఆ అమ్మాయిని ప్రేమించేశాను, ఆ అమ్మాయికి ఏదో బాధ్యత తెలియదంటే, బాధ్యత తెలియకపోతే బాధ్యత తెలిసేటటువంటి విధంగా నువ్వు చెప్పుకో. లేదంటే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే ఏది బాధ్యత ఏది ఇది అనేది మేము చెప్తాం. నువ్వేం చేస్తున్నావు అంటే కనుక ఈరోజు నువ్వు చేసేటటువంటి ఈ అట్రాక్షను, ఈ కార్యక్రమం సొంత స్నేహితురాలు, అంటే నీ భార్య యొక్క ప్రాణ స్నేహితురాలకే నువ్వు గర్భవతి చేసి ఇక్కడ కూర్చోపెట్టావు. దాన్ని సపోర్ట్ చేయాలి అంటే కనుక నీకు ఒక డిఫెన్స్ మెకానిజం కావాలి, ఒక బలమైనటువంటి కారణం కావాలి. కాఫీ ఇవ్వట్లేదు, నీళ్లు పోయట్లేదు అంటే సమాజం నమ్మదు. కాబట్టి నువ్వు అల్లినటువంటి నాటకం ఏంటంటే, నా ఇంతకాలం ప్రేమించినటువంటి నా భార్య యొక్క క్యారెక్టరే కరెక్ట్ కాదని చెప్పి పబ్లిక్గా అసాసినేట్ చేస్తున్నావు. ఒక ఆడపిల్లకి తల్లి ఆవిడ. మరీ ఎంత దిగజారిపోద్ది రవి. నువ్వు సాఫ్ట్గా మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలు నిజం అవ్వవు. ప్రతి మనిషికి తగలకూడినటువంటి చోట ఒకసారి తగులుతుంది ఖచ్చితం. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది నీకు కూడా ఏదో రోజు తగులుతుంది, అది గ్యారంటీ. అది నీ సొంత భార్యని పక్కన పెట్టుకుని ఆ అమ్మాయి ఏమొచ్చి పాలోడితో అసహ్యంగా బిహేవ్ చేస్తుంది, ఇంకోటితో అసహ్యంగా బిహేవ్ చేస్తుంది, గంటల తరబడి బాత్రూంలో ఉంటుంది, మెసేజ్లు పెట్టి డిలీట్ చేస్తుంది అనేటటువంటిది అది నీ నాలుక ఏంటది? కాబట్టి రవి, నీకు నిజంగా ఈ అమ్మాయి అట్రాక్షన్ ఉంటే, ఈ అమ్మాయి కావాలి అనుకుంటే, మీ సావు ఏదో మీరు సావండి, అది వేరే విషయం. ఆ అమ్మాయి వెనక ముందు లేరు అనుకుంటుంది, నిన్ను గట్టిగా పట్టింది, దగ్గర నుంచి మీ ఇద్దరు ఫ్యామిలీ లైఫ్ని బాగా చూసింది. నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీయే నా ఫ్యామిలీ అవుతే ఏంటనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి భయంకరమైనటువంటి మనిషి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి రేపొద్దున వేరే ఫ్యామిలీని కూడా కావాలి అనుకుంటే నువ్వు ఆశ్చర్యపడక్కర్లేదు. నిజంగా నేను చెప్తున్నా. ఎందుకంటే సొంత ప్రాణ స్నేహితురాలకే గొంతుకు కోసింది, నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి మీ ఫ్యామిలీ అనే స్వార్థంగా ఆలోచించినటువంటి అమ్మాయి రేపొద్దున నిన్ను కూడా నట్టేట్టు ముంచితే కనుక నీ కర్మ అంతే, అయిపోయినట్టే. మీరు కన్నటువంటి పిల్లలు నాశనం అయిపోతారు. కానీ దాని గురించి ఏంటంటే, నువ్వు దయచేసి 1-2 సార్లు నేను చెప్తున్నాను, నీ భార్యని ఈరోజు ఇలా బజార్లోకి ఇచ్చి ఆ అమ్మాయి పరువు తీయద్దు. అమ్మ ఆశ, తల్లిదండ్రులు నీకు ఎందుకు ఆ పేరు పెట్టారో కానీ నీకు ఆశలు కోరికలు చాలా ఎక్కువ అమ్మ. అంటే పేరుని నేనేమి వెక్కిరించట్లేదు కానీ నీ ప్రవర్తనని వెక్కిరిస్తున్నాను. నీ కోరికలు అనేటటువంటిది ఎప్పుడైతే కనుక నా పేరెంట్స్ లేరు, నాకు ఒక ఫ్యామిలీ లేదు, నాకు వెనక ముందు ఎవరు లేరు అంటే కనుక దాని అర్థం ఏంటంటే కనుక ఎప్పటికైనా జీవితంలో ఒక స్టేబుల్ ఫ్యామిలీని ఏర్పరచుకోవాలి. నా ద్వారా వేరే ఇటువంటి కుటుంబాలు ఏమన్నా ఉంటే కనుక హెల్ప్ చేయాలి, 4 కుటుంబాలు నింపాలి అనేటటువంటి ఆలోచనతో ఉండాలే కానీ బతుకుండగానే మనిషిని అనాథులు చేసేయకూడదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లని, ఆ అమ్మాయి వాళ్ళ బిడ్డను నువ్వు అనాథం చేసేస్తున్నావు. ఈరోజు నువ్వు తన్నుకుని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నావు చూడు రవిని. అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే కనుక నీకెందుకు ఈ పరిస్థితి, ఒక కుటుంబం లేకుండా నీకెందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నది నాకు తెలియదు కానీ చేజేదులారా నీ పరిస్థితిని వాళ్ళ కుటుంబానికి తీసుకొస్తున్నాను. నువ్వేంటంటే కనుక సెంటిమెంటల్గా అతను డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు. ఏంటి డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు? నా భార్య క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆశ కనెక్ట్ అయిపోయానని అంటున్నాడు. నువ్వేం డిఫెన్స్ మెకానిజం వాడుతున్నావు? నాకు ప్రేమ అంటే చిన్నప్పటి నుంచి తెలియదు, కుటుంబం అంటే తెలియదు కాబట్టి రవి ఇచ్చినటువంటి ప్రేమ అనుకున్నాను కాబట్టి దానికి నా ఫ్రెండ్కి పరిస్థితి ఏమైపోయినా పర్లేదు, నేను రవిని మాత్రం పట్టుకెళ్ళిపోతున్నానని చెప్పి నువ్వు డిఫెన్స్ మెకానిజం ఇస్తావు. నీ ఫ్రెండ్ ఎవరు అనేది నీకు మొదటి నుంచి తెలుసు. నీ ఫ్రెండ్ నిజాయితీ పరురాలా కరెక్టా కాదా అనేటటువంటిది చిన్నప్పటి నుంచి నీకు తెలుసు. నీకంటే ముందు, అంటే రవి కంటే ముందు మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటప్పుడు నాకు నా భార్య కరెక్ట్గా లేదు, నా భార్య దొంగ మాటలు చెప్తుంది, నాకేం సదుపాయాలు చేయట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు అనేటటువంటిది వాస్తవానికి నీకు తెలుసు. రవి వచ్చి నీతో అబద్ధం ఆడుతున్నాడని. కానీ అలాగా నమ్మనట్టు ఉంటే కనుక రవి ఏ దారిని వచ్చాడో ఆ దారిని వెళ్ళిపోతాడు. కాబట్టి రవి చెప్పినటువంటి మాటలు అంతా నమ్ముతున్నట్టు వ్యవహరిస్తూ తాగి వచ్చినా కూడా తలుపు తీసి అతనితో శారీరకంగా కలిసి ఈరోజు గర్భవతి అయ్యి ఇక్కడ కూర్చుని నేను గర్భవతి అయ్యాను కాబట్టి ఇంకెవరికి మాట్లాడటానికి ఏముంది, సెంటిమెంట్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది. ఫ్యామిలీ లేదనే సెంటిమెంట్ పనిచేస్తుంది, 3 నెలల గర్భవతిని అనేటటువంటి సెంటిమెంట్ పనిచేస్తుంది. కాబట్టి ఇన్ని సెంటిమెంట్స్ చూపెడితే కనుక సచ్చినట్టు రవి నాతోనే వస్తాడనే నమ్మకం. ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. ఆ అమ్మాయి ఏంటంటుందంటే కనుక నా భర్త నాకే కావాలి, ఆ అమ్మాయి ఎలా వస్తే ఆ అమ్మాయిని అలా సామానండి అంటున్నాడు. కానీ నువ్వు ఎలా ఉన్నావు అంటే కనుక అటు ఇటుగా ఉన్నావు. అంటే 2 వైపులు రాళ్ళు వేస్తున్నావు. వస్తే రవి నాతో వస్తాడు, లేదంటే స్వాతితో పాటు వచ్చినా కూడా అది కూడా ఓకే అన్నట్టుగా నువ్వు ఉన్నావు. ఇవి ఎథిక్స్ కాదమ్మా.
ఇవి ఎథిక్స్ కాదు. ఇలా 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 అనుకుంటూ జీవితంలో మనం బతకలేం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ కథకి ఇది ఒక మంచి కంక్లూజన్కి రావాలి అంటే ఈ కథ దయచేసి నువ్వు వచ్చినటువంటి దారి తప్పు కాబట్టి ఇప్పటికైనా సరైనటువంటి మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయి. లేదంటే కనుక దీని యొక్క సఫరింగ్ ఏదైతే ఉందో, నాకంటూ కుటుంబం లేదు, నాకంటూ ఫ్యామిలీ లేదు అని అంటావు కదా, నీ పుట్టబోయేటటువంటి బిడ్డకి కుటుంబం లేనటువంటి ఫ్యామిలీ కాదు కదా, ఒక ఇల్లీగల్ కుటుంబాన్ని నువ్వు చూపెట్టబోతున్నావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిని, ఇప్పటికైనా నేను చేసిన తప్పు అవని, మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళిద్దరి మధ్య నుంచి దూరేటటువంటి ప్రయత్నం చేయకుండా, ఇంక ఫర్దర్గా దూరేటటువంటి ప్రయత్నం, అక్కడ ఉండే ప్రయత్నం చేయకుండా నువ్వు విడ్రా అవుతే కనుక అందరికీ మంచిది, నీ బిడ్డకు కూడా మంచిది. ఆ బిడ్డను ఉంచుకుంటావా అనేటటువంటి తీసేస్తావా అనేటటువంటిది అది నీ ఓన్ నిర్ణయం, అది మేము చెప్పలేము. ఎందుకంటే నీ తప్పుకి ఆ అమ్మాయి బలిపశువు అవ్వకూడదు, పుట్టబోయేటటువంటి బిడ్డ బలిపశువు అవ్వకూడదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.